కొద్ది రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్త పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నా టార్గెట్ అవుతున్నారా, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి నిజంగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారా ప్రభుత్వాన్ని విమర్శించే కోణంలో? తెలుసుకుందాం. మన దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సార్ చెప్పండి, మళ్ళీ ఆ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అరెస్ట్ చేయడం, ఆయన పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు మీద కూడా చర్యలు తీసుకోవడం, ఏంటంటారు ఈ పరిణామాలన్నింటి కారణం? ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా, నిరంకుశంగా, పిరికి పందగా వ్యవహరిస్తుందండి. నిజంగా పాడి కౌశిక్ రెడ్డి ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఎమ్మెల్యే. ఒక 2 లక్షల మంది, 2.5 లక్షల మంది ఓటర్లకు, ప్రజలకు ప్రతినిధి ఆయన. రేపు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాల్సిన వ్యక్తి. ఆయనను తన ప్రాణాలకు ముఖ్యమంత్రి నుంచే ప్రమాదం ఉంది అని తెలిసి ఆ విషయాన్ని మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయన మీదనే కేసు పెట్టిన పరిస్థితి, ఆయన కారును సీజ్ చేసిన పరిస్థితి. సో అంటే దీని అర్థం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎట్లయినా చేసి, నా కౌశిక్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు, నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, రేవంత్ రెడ్డి నుంచే నా ప్రాణాలకు ముప్పు ఉందని కౌశిక్ రెడ్డి చెప్పిండు. మరి ఆ విషయాన్ని చెప్పడానికి పోతుంటేనే ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టిండ్రు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా కౌశిక్ రెడ్డి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి పోతే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిండ్రు, జగదీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిండని చెప్పి అక్కడ పోయిన కార్యకర్తలందరినీ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. మళ్ళీ అంటే ఇక్కడ పోలీసు వాళ్ళనే నమ్ముకొని ఇతను రాజకీయం చేస్తున్నాడు. అది ఎక్కువ రోజులు నడవదు. ప్రజాగ్రహం ముందర అందరూ కూడా మరి తల వంచాల్సిందే, దాంట్లో భస్మీపడలం కాక తప్పదు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అంటున్నారు, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన రాజకీయం చేసింది, ప్రతిదానికి పోలీసులను ముందు పెట్టింది, ఇప్పుడు మేం చేస్తే తప్పే ఉంది అనేది వాళ్ళు రీసెంట్గా కొద్దిసేపటి క్రితం వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను వాళ్ళ గొంతు నొక్కలేదండి. మీకు చరిత్ర చూస్తే తెలుస్తుంది. మేము చాలా ప్రజాస్వామికంగా వివరించినాం. ప్రజలు నిజంగా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వినే ప్రయత్నం మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు చేసిండ్రు, మిగతా మంత్రులు చేసిండ్రు. చాలా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినాం, వాళ్ళందరితో కలిసి చాలా సోదర భావంతో మెలకున్నాం. అసెంబ్లీలో అదే జరిగింది, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కార్యాలయంలో అదే జరిగింది, రకరకాల సమావేశాల్లో కూడా అదే జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మమ్మల్ని ఒక ఫ్యాక్షనిస్టులాగా, లేకపోతే ప్రజా వ్యతిరేకుల్లాగా చూస్తున్నాడు. నిజంగా ప్రజా వ్యతిరేక ఆయన, నిజంగా ప్రజాకంటకుడు ముఖ్యమంత్రి. నిజంగా ఇవాళ ప్రజాపాలన అని చెప్తున్నాడు, కానీ నిజంగా ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తుంది. సో అందుకొరకు నేను అనుకోను బీఆర్ఎస్ పార్టీలో ఇంత ఘోరంగా జరిగిందని అనుకోవడం లేదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రజాస్వామికంగా వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు ప్రజలను పూర్తిగా అణచివేస్తున్నారు. రేపు 9వ తారీఖున సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఇదే సెక్రటేరియట్లో ఒక నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దానికి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపింది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? నేను ఒప్పుకోనండి. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారులు నిర్మించిన తెలంగాణ తల్లే మా నిజమైన తెలంగాణ తల్లి. రేవంత్ రెడ్డి బిడ్డ తల్లి మా తెలంగాణ తల్లి కాదు. అది ధనిక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్య పౌరురాలుగా ఉండాలి అనేది ఆయన వాదన. నిజంగా తెలంగాణ తల్లి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు నిర్మించిన తెలంగాణ తల్లి. తెలంగాణ ఉద్యమకారులు మా తెలంగాణ తల్లి ఈ విధంగా ఉండాలని అనుకున్నారు. అంతే. ఆ ఉద్యమకారుల మనోభావాలను గౌరవించాల్సిందే. ఈయన ఉద్యమకారుడే కాదు, ఈయనకేం తెలుస్తుంది? ఈయన ఎన్నడూ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే. ఉద్యమకారుల మీద నిర్బంధం ప్రయోగించిన తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి ఆనాడు. ఇవాళ ఈయన వచ్చి తెలంగాణ తల్లి గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ తల్లి, ఉద్యమకారులు తల్లిని ఏ విధంగా చూసుకోవాలంటే ఆ ఉద్యమకారుల మనోభావాలను గౌరవించాలి. మీరు వెళ్తారా ఈ కార్యక్రమానికి? మీ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు నిర్మించిన తల్లే మా తల్లి. నేను పోను. ఇటీవల గురుకుల పాఠశాలలో జరిగిన విషప్రయోగం కానీ, ఆహార కల్తీ కానీ, ఆ సంఘటనల్లో మీ పేరు కూడా నానింది. ఇది నిజమే అంటారా? నా పేరు ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు చాలా బాగుండే. ప్రవీణ్ కుమార్ పోయిన తర్వాత ఇవి కుప్పగూలినాయి, మా బిడ్డల బతుకులు రోడ్ల మీద పడ్డాయని ప్రజలందరూ కూడా తలుచుకుంటున్నారు. ఆ విధంగా నేను నానిన. కానీ రూలింగ్ పార్టీ ఇది తెలుసుకోలేక, తట్టుకోలేక, సహించలేక నేనే విషాహారం వండి నేనే పిల్లలకు పెట్టిన అని చెప్పి నన్నే నిందిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆధారాలు ఉంటే చూపించండి అంటున్నా. ఆధారం ఉంటే చూపించండి, ఆధారం లేకపోతే ఏమంటారు, పరువు నష్టం దావాకు సిద్ధంగా అండి అంటున్నాను. నేను ఆధారం ఉంటే నేను ఎక్కడ వండాను, ఎక్కడి నుంచి విషయం తీసుకొచ్చాను, ఎక్కడ వండాను,
ఏ ప్లేట్లలో పెట్టాను, ఎవరెవరి ప్లేట్లలో పెట్టాను, నేను ఎక్కడ ఉంటే ఎక్కడ విషాహారం ఎవరు పెట్టారు, ఆ ఆధారాన్ని ప్రజల ముందర పెట్టాలి. పెట్టకపోతే నేను ఇచ్చే పరువు నష్టం దావాకు క్రిమినల్ ప్రాసిక్యూషన్కి సిద్ధంగా ఉండాలని చెప్పాను.